హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చేదు లేకుండా చాలా చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం ఫ్రెష్గా ఉండే కాకరకాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నవైతే 1/2 కేజీ కాకరకాయలండి. ఇప్పుడు ఆ కాకరకాయలకి పైనుండి తొక్కను ఇలా పీలర్తో లైట్గా పీల్చేసేయండి. మరీ ఎక్కువ కాకుండా ఇలా లైట్గా అయితే తొక్కను తీసేయండి. ఇంతకీ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమందికి కాకరకాయ ఫేవరెట్ అనేది కామెంట్ చేయండి. ఇలా కాకరకాయలన్నింటికి పైనుండే తొక్కను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అటువైపు ఇటువైపు ఉండే తొడిమెలను అయితే కట్ చేసేయండి. అలాగే మన ఛానల్లో అయితే స్వీట్స్ అండ్ స్నాక్ రెసిపీస్ అయితే చాలా అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్ పైన క్లిక్ చేసి చూడండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా తొడిమెల్ని కట్ చేసిన తర్వాత కాకరకాయలకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఘాటునైతే పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకునేటప్పుడు కాకరకాయ మొత్తం నడింకి కట్ చేసేయకుండా నిదానంగా ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఘాటునైతే పెట్టేసుకోండి. అలాగే మీరు తీసుకున్న కాకరకాయలు చిన్నవి కనుక డైరెక్ట్గా ఇలా ఘాటు పెట్టేసి వదిలేసేయండి. లేదు ఇలా నేను తీసుకున్నట్లుగా కాస్త పెద్దగా ఉన్నట్లయితే కనుక మధ్యలోకి కట్ చేసేసుకోండి. మనకు కాకరకాయలు తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా చిన్న సైజులో కట్ చేసేసుకోండి. అలాగే తీసుకున్న కాకరకాయలకి లోపల వైపు విత్తనాల్లాగా ఇంకా కండ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసేయాలన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా ఘాటు పెట్టేసుకొని లోపల ఉండే విత్తనాలు కండను తీసేసి వాటిని పడేసేయకుండా పక్కన అలాగే పెట్టేసుకోండి. వాటిని కర్రీలో ఎప్పుడు వాడుకోవాలనేది మీరు వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా లోపల ఉండే గింజలు కండను మొత్తాన్ని తీసేసుకోండి. ఈ విత్తనాల్ని ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో కరకర తగులుతూ సూపర్గా ఉంటాయండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఉప్పు వేసి ఉప్పు మొత్తం కాకరకాయలకు పట్టేలాగా ఇలా చేతితో రబ్ చేసినట్లుగా చేసుకోండి. సో దట్ కాకరకాయల్లో కొద్దిగా నీళ్ళు అనేటివి ఊరుతాయి అన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయ అనేది చేదు లేకుండా ఉంటుందండి. ఇలా ఉప్పు పట్టించేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మసాలాలోకి మనకు కొద్దిగా వేయించిన ధనియాలు కావాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మైన ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. కాకరకాయలు కూడా మంచిగా ఉప్పులో ఊరి మనం చేతితో ఇలా ప్రెస్ చేసామంటే అందులో ఉండే రసం అనేది బయటికి వచ్చేస్తుందండి. ఇలా గట్టిగా పిండుకోవడం వల్ల కాకరకాయలో లైట్గా చేదు అనేది తగ్గుతుంది అనమాట. కాకరకాయ ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇష్టంగా కాకపోయినా కూడా వారానికి ఒక్కసారైనా కూడా కాకరకాయ తింటే చాలా మంచిదన్నమాట. ఇలా కాకరకాయలు అన్నింటికి కూడా ఇలా రసం పిండేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇంకా ముందు ముందు మన ఛానల్లో కాకరకాయలతో మంచి మంచి రెసిపీస్ వస్తాయండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత జ్యూస్ వచ్చిందో, ఆ జ్యూస్ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ కాకరకాయ కర్రీకి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం పిండి పెట్టుకున్న కాకరకాయలను అయితే పెట్టేసుకోవాలి. ఇలా కాకరకాయలన్నీ పెట్టిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయలు లైట్గా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా వేయించుకున్న ధనియాలు మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, అందులోకి కొద్దిగా ఉప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, తగినంత కారం, ఇంకా 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఫైనల్గా ఒక 5-6 తెల్లవాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నారంటే పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. కాసేపటికల్లా కాకరకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి అనమాట. ఇలా కాకరకాయలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఉప్పు వేసి కలిపేసుకోండి. మనం ఆల్రెడీ కారపొడిలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కాకరకాయలన్నింటినీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కాకరకాయ అయితే చూడండి చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వాటిల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కారపొడిని అయితే ఇలా స్టఫ్గా పెట్టుకోవాలి. అలా కారపొడిని కాకరకాయలో పెట్టిన తర్వాత లైట్గా చేత్తో ప్రెస్ చేసినట్టు అనండి, కారపొడి బయటికి రాకుండా ఉంటుందన్నమాట.
ఇలా అన్ని కాకరకాయల్లో కారపొడి పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా వేయించుకున్నప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉండిపోతుందన్నమాట. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కాకరకాయలు కట్ చేసుకునేటప్పుడు విత్తనాలు, కండ ఇవన్నీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం కారపొడి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయలని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కాసేపటికల్లా కాకరకాయలు ఇంకా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి మీ దగ్గర కనుక ఇంకా కారపొడి మిగిలింటే కనుక ఇలా పైన వేసుకొని ఆ కారపొడిని కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ కారపొడిని ఫైనల్గా మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కలుపుకొని తింటే సూపర్గా ఉందండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఎమ్మటే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం కారపొడి మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా స్టఫ్డ్ కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తినడానికైతే. ఈ వీడియో చూశాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కాకరకాయ తినని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.